ఒక్కసారి చూడండి ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్ యొక్క లాజిక్ చూద్దాం. ఏం చేస్తారంటే ఫస్ట్ సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు, ఇక్కడ మొత్తం 2 పవర్ సమ్ వాల్యూ కింద మార్చండి, ఇక్కడ కూడా 2 పవర్ సమ్ వాల్యూ కింద మార్చండి. ఒకసారి చూడండి 2 పవర్ ఎక్స్ ఇంటూ ఈ 64ని 2 పవర్ 6 అని రాయొచ్చు హోల్ పవర్ 3. సో ఇంటూ 16ని 2 పవర్ 4 అని రాయొచ్చు హోల్ పవర్ 2. ఇక్కడ 128ని 2 పవర్ 7 అని రాయొచ్చు హోల్ పవర్ 9. సో ఇప్పుడు 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 పవర్ 6 3s ఆర్ 18, 2 పవర్ 4 2s ఆర్ 8, 2 పవర్ 7 9s ఆర్ 63. ఇక్కడ బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ 18 ప్లస్ 8 26 ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 63. ఇప్పుడు పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయండి. ఎక్స్ ప్లస్ 26 ఈజ్ ఈక్వల్స్ టు 63. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 63 మైనస్ 26, 63 13 మైనస్ 6 7, 5 మైనస్ 2 3. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 37 అవుతుంది. సో థ్యాంక్ యూ ఆల్.